దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ప్రైజ్ లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మన సొంత వాళ్ళు కూడా మన అత్యంత అవసరంలో ఉన్నప్పుడు వాళ్ళు మౌనంగా అయిపోతారు కదండి. ఒకసారి మనం కీర్తన భాగంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలో 22వ అధ్యాయము మొదటి చరణంలో మనం చూస్తున్నప్పుడు, నా దేవా నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వెనుక నీవేలా దూరంగా ఉన్నావు. ఈ ఒక వచనం రాస్తున్నప్పుడు కీర్తనకారుడు దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి కాదు, కానీ దేవునికి చాలా సమీపంగా ఉన్న వ్యక్తి, దేవుని మీద నమ్మకం లేని వ్యక్తి కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఇదే మాటను సిలువ పైన పలికాడు. ఎలాగంటే, నా దేవా నువ్వెలా నన్ను విడనాడితివి అని చెప్పి. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట పలికినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సమీపంగా లేడని కాదు, దేవుడు దగ్గరగా లేడని కాదు, కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు స్పందించడం లేదు. దేవుడు మౌనంగా ఉన్నాడంటే అక్కడ దేవుడు పని చేయడం లేదని కాదు, కానీ దేవుడు మన కొరకు అక్కడ గొప్ప రక్షణ కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు అన్నది మనం గ్రహించాలి. ఈరోజు నీ జీవితంలోని నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించినట్లయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకో. ఇలా ఆలోచించు, దేవుడు మౌనంగా ఉన్నాడు కానీ దేవుడు నాతో లేడని అర్థం కాదు, కానీ దేవుడు నాతోనే ఉన్నాడు, ఏదో ఒక గొప్ప కార్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క మౌనము మనకి అర్థమవుతుంది. తద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో మనము గ్రహించగలుగుతాం. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.